ఊరువాడ ఎటు చూసినా తెలుగు లోగిలలో భోగ భాగ్యాల సందళ్లు కనిపిస్తున్నాయి. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో పండుగ సందడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్ సంక్రాంతి వేడుకలు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్నాయి. ఎలా నిర్వహిస్తున్నారో అడుగుదాం. ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి వేడుకలు, ఏ రకంగా నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు భోగి, తదుపరి పెద్ద పండుగ కనుమ, 3 రోజుల పాటు ఒక చక్కటి పండుగ వాతావరణం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? చాలా చక్కగా జరుగుతోంది. అతిపెద్ద పండుగ సంక్రాంతి మనందరికీ కూడా, తెలుగువారికి. అందున ఈరోజు భోగి, మొదటి 4 రోజుల పండుగలో మొదటి రోజు పండుగ. సో ఈరోజు భోగి మంటలు వేసి అందరూ గతంలో ఉన్నటువంటి నెగిటివిటీ పోయి చెడు వీడనాడి అందరి జీవితాల్లో భోగభాగ్యాలు కలగాలని చెప్పి ఈరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ భోగి మంటలు పెద్ద ఎత్తున వేయటం జరిగింది. వేలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. దీన్ని జీవీఎల్ మహాసంక్రాంతి వేడుకలుగా గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నప్పటికీ ఈసారి దీన్ని ఆత్మనిర్భర సంక్రాంతిగా నామకరణం చేయటం జరిగింది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, మన స్వదేశీ వస్తువులను వాడకం చేస్తూ వాటిని వాడుకుంటూ స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తూ మన సంస్కృతిని సంపదని కాపాడుకుంటూ మన చరిత్రని, గొప్ప చరిత్రని గుర్తు చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి బానిసత్వాన్ని విడనాడి, విదేశీ ఆలోచనలను విడనాడి మన సంస్కృతి, మన ఆర్థిక విధానానికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చర్చించడం జరిగింది. ఆ విదేశీ విధానాలని, ఆలోచనల్ని, అలాగే సంస్కృతుల్ని విడనాడి మన సంస్కృతి అన్నది ఇక్కడ పెంపొందింపు చేసేలా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో సంక్రాంతి అంటే పిల్లలకి అదేదో సెలవులని, సంక్రాంతి అంటే సినిమాలు చూడటమని, సంక్రాంతి అంటే ఇంకేం మిగలలేదు. ఆ తరుణంలో పట్టణవాసులు కూడా గ్రామ వాతావరణాన్ని, అనుభూతుల్ని పొంది మన యొక్క సంస్కృతిని, సంక్రాంతి అంటే సంస్కృతి అన్న విషయాన్ని తెలుసుకోవటం కోసం ఇక్కడ అనేక ఇక్కడ గ్రామ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడమే కాకుండా ఇక్కడ మన సంక్రాంతి అంటే చిన్నప్పుడు రోజు ఉదయం హరిదాసులు వచ్చేవారు, రోజు ఉదయం గంగిరెద్దులు వచ్చేవి. మన పక్కన వాటన్నిటిని ఇప్పుడు విశాఖపట్నంలో చూడగలుగుతున్నాం. సో ఈనాటి యువతకి, పిల్లలకి ఇవి పరిచయం చేయాలని పెద్దలు గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు 9వ తేదీ ప్రారంభించడం జరిగింది. ఆయన చెప్పింది అదే. మన భాష, మన సంస్కృతి, మన యొక్క కట్టుబాట్లు, మన యొక్క ఆహార పద్ధతులు ఇవన్నీ కూడా మనం ఈరోజుకి గుర్తుంచుకోవాలి. వాటిని కూడా మనం ఈరోజు అలవరుచుకోవాలి. ఈనాటి తరం వాటిని కొనసాగించాలి. అవి కనుమరుగు అవ్వకూడదు. మన యొక్క గుర్తింపు ఈ విధానాలే అని చెప్పడం జరిగింది. దాన్ని ఒక రకంగా ప్రతిబింబిస్తూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. విశాఖ వాసులు లక్షల సంఖ్యలో గత 2 సంవత్సరాల్లో ఈ 4 రోజుల పాటు జరిగే వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడే ప్రతిరోజు సాయంత్రం కూడా చక్కటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది. నిన్న సాయంత్రం ఇక్కడికి ప్రముఖ హీరో సుమన్ గారు విచ్చేయటం జరిగింది. ప్రముఖ గాయకులు, గాయకులు, జబర్దస్త్ టీం వారు, ఈటీవీలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి జబర్దస్త్ టీం వారు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. నిన్న శాంతికుమార్ గారు, ఆనంద్, అలాగే మోహన ఏమన్నారో కానీ మోహన గారు, వీరందరూ ఇక్కడికి రావటం అందరినీ అలరించడం జరిగింది. అలాగే రేపు ఈరోజు కార్యక్రమాల్లో కొంతమంది సినీ తారలు, రేపటి కార్యక్రమాల్లో మళ్ళీ సాయి కుమార్ గారు, బహుశా వారి అబ్బాయి ఆది గారు, ఈ రకంగా అనేక మంది కళాకారులు కూడా వచ్చి మనందరితో వారి ఆనందాన్ని పంచుకొని ఉన్నారు. సో కాబట్టి ఈ ఇంటర్వ్యూ ముఖంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ, ఈనాడు పాఠకులందరికీ ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, రానున్న సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. సంక్రాంతి చాలా బాగా జరుపుకున్నామండి. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి సంక్రాంతులు అందరి జీవితాల్లో ఇంకా మళ్ళీ రావాలని కోరుకుంటున్నానండి. అంతే. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ఒక పల్లె వాతావరణంలో చాలా చక్కగా, చాలా ఆనందంగా జానపద కళాకారులతోటి, జానపద కళలు,
తెలుగు సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా మొత్తం అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సంసిద్ధమైంది. ఈ ప్రాంతం అంతా కూడా మనకు ఒక పల్లె వాతావరణాన్ని కల్పిస్తూ, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సంక్రాంతి చక్కగా ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే విశాఖే కాదు, చుట్టుపక్కల ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అందరూ కూడా ఈ ప్రాంతానంతా కూడా, ఈ పల్లె వాతావరణం, ఈ ప్రాంతానంతా కూడా చాలా చక్కగా ఆనందంగా ఆనందిస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.